ఇక ప్రధాని టూర్ కి సంబంధించిన పనులన్నీ కూడా దగ్గరుండి మరి పరిశీలిస్తున్నారు మంత్రి నారాయణ. పునః ప్రారంభ కార్యక్రమం పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్తున్నారు. మిగిలిన అరాకొర పనులు కూడా సాయంత్రానికి పూర్తయిపోతాయని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వరకు ప్రజలు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపించాం, ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నారాయణ. ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వరకు పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% కూడా పూర్తి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. పర్మిషన్ డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు. ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కనేసాము, ఇంకో పక్క రైతుల కోసం వేస్తే వాళ్ళు అలౌ చేయలేదు. ఆ డయాస్ తీసేసాం, ఈ డయాస్ తీసేసాం. రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక 10,000 మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు. దాన్ని అధికారులు యాక్చువల్గా గ్యాలరీ చేస్తున్నారు. రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు, ఇది రాష్ట్ర ఫంక్షన్, రాష్ట్ర ప్రజలది, అందరిది. అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా పిలవాలో అందరినీ పిలవమని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.